హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ హెయిర్ మాస్క్ అయిపోయాక గో టు నార్సింగ్ క్లాత్ స్టోర్. ఇట్లా కొంచెం ఫ్లోరల్ ఆరెల్స్ ఇట్లా డబుల్ కలర్ క్లాత్ తీసుకుందాం అనుకుంటున్నాము. జస్ట్ ఇట్లా ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడానికి. లాస్ట్ టైం నేను కుట్టించుకున్న పట్టు ఫ్రాక్స్ నాకు బాగా నచ్చాయి, అందుకే ఇట్లా వేరే మెటీరియల్ ఏదర్ జార్జెట్ కానీ ఇంకా లేకపోతే సాటిన్ కానీ అలా చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే నేను మాస్క్ ప్రిపేర్ చేసుకునేది హైబిస్కస్ ఫ్లవర్స్ ప్లస్ మెంతులు అండ్ కర్డ్. నాకైతే ఇప్పుడు ఓన్లీ ఇట్లా నా హెయిర్ కొంచెం డ్రై అవుతుంది కాబట్టి నేను జస్ట్ ఫ్లవర్స్ అండ్ మెంతులు యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు బాగా హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం ఉంటే మీరు ఆనియన్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ 3 కంకాక్షన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ థిన్నింగ్ కి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ డాండ్రఫ్ మీరు జస్ట్ ఫెనుగ్రిక్ ప్లస్ మెంతులు ప్లస్ పెరుగు పెట్టేసుకోవచ్చు, అది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ డ్రై హెయిర్ లైక్ మీ, దిస్ కాంకాక్షన్ ఈ 3 హైబిస్కస్ ఫ్లవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మనకు మందారం ఆకుల కన్నా హైబిస్కస్ పూలలో చాలా ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అది పెరుగు ప్లస్ మెంతులు అయితే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఈ 3 బ్లెండ్ చేసేసి హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని ఒక 1 hour అట్లా వదిలేస్తాను నేను హెయిర్ లో. అండ్ తర్వాత మామూలుగా షాంపూ వాష్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే వెళ్ళి మాస్క్ ప్రిపేర్ చేసేసుకుంటా. స్లోగా అలా పరిగెత్తకూడదు. ఐషు ఐషు అరే ఐషాని, ఐషు మా చూడు, మా ఐషాని కనపడలేదు, ఎక్కడిపోయింది? మా ఐషాని ఎక్కడికి వెళ్ళింది? ఐషు ఐషు బేబీ రామా, మాకు వెళ్ళొద్దని చెప్పింది కదా అమ్మ నీకు. ఇలా రా నిజమా, అశ్విని ఇక్కడ ఆ మందార పూలు అయితే మీరు బాగా వాష్ చేయాలి, బికాస్ ఫ్లవర్స్ లో పోలెన్ ఉంటుంది. అది చాలా మందికి అలర్జీ అవుతుంది, ఆ పోలెన్ అలర్జీ అలా వస్తుంది కాబట్టి బాగా వాష్ చేసేయాలి. యాజ్ వెల్ as కింద మనకు స్టాక్స్ ఉంటాయి కదా కాడలు, అవి కూడా తీసేసి మంచిగా ఒక 3 to 4 times వాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇలాగా చూసినట్టు ఫెనుగ్రీక్ కూడా సోక్ చేసి పెడతాను. అండ్ ఫస్ట్ మెంతుల్ని బాగా వాష్ చేసేసి సోక్ చేసి పెడతా. సో ఆ వాటర్ ని ఏమి డిస్కార్డ్ చేయను, పడేయను, అలాగే బ్లెండ్ చేసేసుకుంటాను. ఆ కన్సిస్టెన్సీ ప్రకారం కర్డ్ యాడ్ చేసుకుంటాను. నేనైతే అట్లీస్ట్ 7 to 8 మందార పూలు తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ వాల్యూమ్ ఎంత ఉందో అంత దాన్ని బట్టి మీరు ఫ్లవర్స్ తీసుకోవచ్చు. మీడియం హెయిర్ ఉంటే ఒక 4 flowers అయినా సరిపోతాయి. ఇంకా మీడియం కన్నా కొంచెం ఎక్కువ హెయిర్ ఉండి థిక్ ఉంటే అట్లీస్ట్ 7 to 8 flowers తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్లవర్స్ లేకపోయినా కూడా మందారం లీవ్స్ కూడా అంతే ఫైన్ గా వర్క్ అవుతాయి. బట్ ఫ్లవర్స్ కి ఇంకొంచెం ఎక్కువ హెయిర్ బెనిఫిట్స్ ఇంకా స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాంతో మనము స్కిన్ కి ఫేస్ మాస్క్ చేసుకున్నా కూడా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే ఈ 2 నేను ఇట్లా మామూలు మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ బ్లెండర్ లోకి మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసి బ్లెండ్ చేసేసుకుంటాను. ఇది అయితే నా బ్లెండెడ్ మిక్చర్. ఇంకా నేను దీన్ని హెయిర్ కి అప్లై చేసేసుకొని ఒక 1 hour వదిలేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే 1 hour కన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా ఏమీ కాదు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ కాబట్టి అంత టైట్ అట్లా ఏమీ అయిపోదు ఈ మాస్క్ కూడా. సో నేనైతే మోస్ట్లీ 1 hour ఉంచుకోనికి ట్రై చేస్తా. బాయ్ బాయ్. సో నేను మాస్క్ మొత్తం అప్లై చేసేసుకున్నా. ఒక 1 hour ఇట్లా వదిలేస్తా దీన్ని. మేమైతే ఇప్పుడు నార్సింగ్ క్లాత్ స్టోర్ కి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మీన్ వైల్ ఈ హెయిర్ ప్యాక్ ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తే ఇది కొంచెం ఎఫర్ట్ పెట్టి వాష్ చేసుకోవాలి. స్టిల్ హెయిర్ లో హియర్ అండ్ దేర్ బిట్స్ అండ్ పీసెస్ ఆ ఫెనుగ్రీక్ మెంతులు ఉండిపోతాయి. బట్ వన్స్ హెయిర్ అంతా డ్రై అయిపోయాక మొత్తం వెళ్ళిపోతుంది అండ్ మీ హెయిర్ చాలా సూపర్ సాఫ్ట్ అండ్ లగ్జూరియస్ గా ఉంటుంది.
సో కమింగ్ టు నార్సింగ్, అది అమీర్పేటలో ఉన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏదో బ్లౌజ్ పీసెస్ మ్యాచింగ్ కోసమనో లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ కోసమో అని చెప్పి. అండ్ మా ఇంటి దగ్గర కూడా ఉంది, బట్ ఇట్లా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ బిందు గారు చెప్పారు హైదర్ నగర్ లో ట్రై చెయ్యి బాగుంటాయి. అండ్ దాని పక్కనే ఇంకొకటి ఉంది మేమ్ సాహెబ్ అని చెప్పి, అక్కడ కూడా చూడు అని చెప్పి. సో చూద్దాము, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి ఇప్పుడైతే మేము హైదర్ నగర్ నార్సింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా. ఇంత లేకున్నా పర్లేదు, ఇది షార్ట్ బ్లౌజ్ వచ్చి ఇంత లేకున్నా గ్రీన్ ఏంటండి అద్దాలు సేమ్ కింద ఒకటి బ్లాక్ కలర్. వెల్, నా 2 షాపింగ్స్ అయిపోయాయి నార్సింగ్ మేమ్ సాహెబ్. రెండిట్లో అయితే మెటీరియల్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ జార్జెట్ ఫ్లోరల్ అన్ని బాగున్నాయి. బట్ నాకైతే ఇట్లా డబుల్ కలర్ లో ఫ్లోరల్ కావాలి, అది లేదు. వాళ్ళు ఇట్లా తీసుకొని డై చేయించుకోండి అని చెప్తున్నారు. బట్ మా మమ్మీ అంటుంది ఇంకా నువ్వు అట్లా క్లాత్ కొని మళ్ళీ దాని లోపల లైనింగ్ తీసుకొని దాన్ని డై చేయించి స్టిచ్ చేపిస్తే నాకు ఇట్లా స్టిచ్చింగ్ చార్జెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఆల్ టుగెదర్ సమ్అప్ చేస్తే ప్రైస్ ఎక్కువ అయిపోతుంది, దాని బదులు ఏదైనా మంచి రెడీమేడ్ తీసేసుకో వద్దు అని చెప్పింది. సో ఇంకా నేను తీసుకోలేదు. బట్ మీకు ఏదైనా ఒకటే కలర్ ఫ్లోరల్ కానీ జార్జెట్ కావాలంటే ఈ 2 షాప్స్ లో చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ బాందిని దుపటాస్ అవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ఇంకేవి తీసుకోలేదు, వెళ్ళిపోతున్నాను. మా తమ్ముడు ఇంకా వచ్చావు కదా ఇక్కడ తరుణి కూడా చూడు నీకైనా నచ్చితే తీసుకో అని చెప్పి తరుణికి తీసుకెళ్తున్నాడు. చూద్దాం నాకు తరుణిలు ఏమైనా నచ్చుతాయేమో. చూద్దాము. ఇక్కడ ఉన్నది షరారా అయిపోయింది. ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది. నేను తరుణిలో ఇట్లా షరారా మోడల్ డ్రెస్ తీసుకున్నాను, అదైతే చాలా బాగుంది. ఆ కలర్ వచ్చేసి కూడా డార్క్ బ్రిక్ రెడ్, యూజువల్ గా మనకు అంత దొరకదు ఆ కలర్, బట్ చాలా చాలా బాగుంది. అండ్ ఫర్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్ నాకు అదైతే బాగా నచ్చింది. ఆల్టరేషన్ కి ఇచ్చేసాను నేను, ఒక 2 days అట్లా పడుతుంది అన్నారు ఆల్టర్ మొత్తం అయిపోవడానికి. మా మమ్మీ చెప్పినట్టే స్టిచ్చింగ్ అంతా క్లాత్ లైనింగ్ అన్ని చేసి స్టిచ్చింగ్ ప్రైస్ కన్నా నాకు ఈ డ్రెస్ అయితే తక్కువకే వచ్చింది. బట్ నాకు చాలా నచ్చింది. అమ్మ నీకు నచ్చింది అమ్మ డ్రెస్? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మా మమ్మీ మంచి కలర్ పిక్ చేసింది. ఇంకా చూడాలి ఏ అకేషన్ కి వేసుకోవాలి నేను ఆ డ్రెస్. ఇంకా నా షాపింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా. అండ్ హైదరాబాద్ లో చాలా ఎండలు వచ్చేసాయి.
ఎంత ఉందో బయట టెంపరేచర్ అయితే తెలియదు కానీ చాలా ఫుల్ అయితే అదిరిపోతుంది. మేము షాపింగ్ నుంచి వచ్చేసి మంచిగా ఒక నాప్ వేసేసి లేసేసాను. అండ్ తరుణిలో చాలా బాగుంది కలెక్షన్ అయితే, ఎస్పెషలీ ఇప్పుడు మొత్తం ఇట్లా కింద పటియాలా ప్యాంట్ వచ్చేసి పైన చిన్న టాప్ ఆ మోడల్ బాగా నడుస్తుంది. దాంట్లో వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నాకు నేను తీసుకునేది కూడా చాలా బాగా నచ్చింది. క్లాత్ ఏమో చాలా సాఫ్ట్ ఉంది, నాకు బాగా నచ్చింది అది. సో ఆ షాపింగ్ అంతా అయిపోతే ఇప్పుడు నేను ఒక స్వీట్ చేస్తా. అది మా పెద్దమ్మ రెసిపీ. మా పెద్దమ్మ ఫ్రెండ్ నేర్పించింది. తను ఫ్రమ్ బెంగళూరు. ఆ స్వీట్ చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందంటే కొంచెం గీ మైసూర్ పాక్ అండ్ కొంచెం పాల్కోవా లాగా ఉంటుంది. అండ్ వెరీ సింపుల్ టు మేక్ ఆ స్వీట్. మా ఇంట్లో రెగ్యులర్ గా చేస్తారు. ఆ ఇంట్లో అందరికి కూడా చాలా ఫేవరెట్. సో దానికి మనకు కావాల్సింది బేసన్, షుగర్, గీ, మిల్క్ అండ్ కోకోనట్. జస్ట్ బేసన్, షుగర్ తప్పితే మిల్క్, కోకోనట్, గీ అయితే ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటారు. నేను చూపిస్తా. ఇప్పుడైతే నేను మా ఇంట్లో వాళ్ళకి ఆ స్వీట్ చేసేస్తా వెళ్ళి. సో ఫస్ట్ వచ్చేసి 2 cups ఆఫ్ బేసన్ తీసుకోవాలి అండ్ 2 cups ఆఫ్ షుగర్, 1 cup ఆఫ్ గ్రేటెడ్ కోకోనట్, 1 cup ఆఫ్ రా మిల్క్ అండ్ 1 cup ఆఫ్ గీ. ఇంకా అడిషనల్ గా యూ కెన్ టేక్ దిస్ ఇలాచీ పౌడర్ అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్. సో ఫస్ట్ అయితే పాన్ కొంచెం వేడి అయిపోయాక మనం బేసన్ దాంట్లో వేసేసుకొని మంచిగా రోస్ట్ చేయాలి. దాంట్లో ఉన్న ఆ రా స్మెల్ మొత్తం పోయే వరకు. బేసన్ యాడ్ చేసేస్తున్నా 2 cups. దాన్ని మంచిగా మొత్తం ఒక అట్లీస్ట్ ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ లో రోస్ట్ చేసేస్తే అంత రా స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది బేసన్ కి ఉన్నది. ఇప్పుడైతే రా స్మెల్ మొత్తం పోయింది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం 1/2 cup ఆఫ్ గీ యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి వితౌట్ ఎనీ లంప్స్. అండ్ దీన్ని బాగా స్టర్ చేసేయాలి. అప్పుడు గీ పైకి యూజ్ అయిపోతుంది అండ్ లంప్స్ కూడా అన్ని పోతాయి. వన్స్ అలా డిజైర్డ్ కన్సిస్టెన్సీకి వచ్చేసాక దీంట్లో గ్రేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేసేస్తాం మనము. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అండ్ ఇప్పుడు దీంట్లో హోల్ కప్ మొత్తం గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేసేస్తాము. ఇది ఫ్రెష్ గా మనము కోకోనట్ తీసుకొచ్చి దాన్ని గ్రేట్ చేసి పెట్టిన కోకోనట్. అండ్ ఇప్పుడు మనం కోకోనట్ యాడ్ చేశాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలిసిపోవాలి కోకోనట్ బేసన్. సో ఆల్రెడీ ఆ స్వీట్ కోసము మా పెద్దమ్మ హెల్ప్ తో నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నా కిచెన్ అలాంగ్ విత్ ద మెజర్మెంట్స్. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు అయితే ఇద్దరు క్రికెట్ చూస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ వస్తుంది కదా, చిన్న న్యూజిలాండ్ ఇండియానా? ఓకే, ఇంగ్లాండ్ ఇండియా. నేను చాలా వీక్, నాకు అంత మంచిగా క్రికెట్ ఫాలో అవ్వను. సో వాళ్ళు టెస్ట్ మ్యాచ్ చూస్తున్నారు అండ్ నేను స్వీట్ ప్రిపేర్ చేసి వాళ్ళకే పెడతా. ఫస్ట్ చూద్దాం ఎట్లుంటుందో, నచ్చిద్దో లేదో. అండ్ ఈ స్వీట్ మొత్తం కూడా కొంచెం లో ఫ్లేమ్ లోనే చేసేసుకోవాలి, లేకపోతే ఇది బేసన్ శనగపిండి మాడిపోతుంది. అండ్ దీంట్లో బాగా మిక్స్ అయ్యాక ఫస్ట్ అయితే మనము మిగిలిన గీ వేసేస్తాము. దాని తర్వాత 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటాం అండ్ లాస్ట్ కి మిల్క్ యాడ్ చేసేసి బాగా స్టర్ చేస్తూనే ఉంటాం అట్లీస్ట్ ఒక 15 minutes. సో ఫస్ట్ అయితే నేను మన దగ్గర ఉండిపోయిన గీ యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేసేయాలి. సో యాక్చువల్ గా ఈ స్వీట్ లో అయితే షుగర్ 2.5 cups కూడా వేసుకుంటారు బాగా స్వీట్ తినేవాళ్ళు. మా ఇంట్లో అందరూ కొంచెం స్వీట్ తక్కువ సైడ్ తింటారు కాబట్టి నేనైతే 2 cups వేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ షుగర్ కరగాలి అంటే వేడికి కొంచెం కరుగుతుంది. అండ్ ఇంకా ఈ ప్రాసెస్ స్పీడప్ అవ్వడానికి మనము మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కి అయితే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నా. యూజువల్ గా అయితే మేము ఏమంటారు టోన్ మిల్క్ వాడతాము, దీనికోసం అయితే ఫుల్ క్రీమ్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ మిల్క్ వేసేస్తా. అండ్ ఇంకా ఈ మిక్స్చర్ మొత్తంకి ఒక 15 minutes ఇట్లా మంచిగా స్టర్ చేసేయాలి. అండ్ ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వెరీ సింపుల్ టు మేక్. ఎంత టేస్ట్ అంటే అంత మంచిగా ఉంటుంది. నాకైతే ఇట్లా చెప్పినట్టే ఇట్లా గీ మైసూర్ పాక్ లాగా, కొంచెం పాల్కోవా లాగా
అండ్ కోకోనట్ బర్ఫీ లాగా అట్లా అంతా అనిపిస్తుంది. ఇన్ సింగిల్ స్వీట్ చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఆల్రెడీ మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ యాడ్ చేసేయాలి. ఈ స్వీట్ ఇన్ కేస్ అట్లా నాన్ స్టిక్ ప్యాన్ లో చేయకపోతే బాగా థిక్నెస్ ఉన్న ప్యాన్ తీసుకోవాలి, లేకపోతే బేసిన్ ఈజీగా మాడిపోతుంది అండ్ స్వీట్ స్మెల్ అండ్ టేస్ట్ రెండు మారిపోతాయి. బికాస్ నేను ఇనీషియల్ గా చేసేటప్పుడు ఎలా పడితే అలా ప్యాన్ లో చేసేదాన్ని, నా స్వీట్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయేది, అంత మంచిగా వచ్చేది కదా. అప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్పారు ఇట్లా ఏదర్ నాన్ స్టిక్ కానీ లేకపోతే ఫుల్ థిక్ ఉన్న ప్యాన్ లో కానీ చెయ్యి, అప్పుడు ఏమీ అవ్వవు అని చెప్పి. అండ్ ఇదైతే సేమియా పాయసం కన్నా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ స్వీట్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఈ మిక్స్చర్ మొత్తం ఇలా కొంచెం గట్టిగా అయిపోయాక దీన్ని మనము ఒక ప్యాన్ లో వేసేస్తాము. ఆ ప్యాన్ ని ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకుంటాము విత్ గీ. అండ్ మంచిగా ఇట్లా సాలిడిఫై అయిపోయాక వాటిని కట్ చేసేస్తే ఇట్లా బర్ఫీ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా వస్తుంది. మా అమ్మ వాళ్ళు చేస్తేనేమో అలా పీసెస్ లాగే వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నా కదా ఫస్ట్ టైం, చూడాలి అది పీసెస్ లాగా వస్తుందా లేకపోతే మొత్తం క్రాక్ అయిపోతుందా అని. లెట్స్ సీ. సో ఇది ప్యాన్ ఇట్లా బర్ఫీ కోసమే తీసుకున్నాము అండ్ దీన్ని మొత్తము బాగా గ్రీస్ చేసి పెట్టేసా విత్ గీ, లేకపోతే ప్యాన్ కి అంటుకుపోతుంది స్వీట్. ఇది స్టర్ చేస్తూనే ఉండాలి, బాగా ఆపకుండా. దీంట్లో ఇట్లా బబుల్స్ రావాలి అండ్ బాగా సొలిడిఫై అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అప్పుడైతేనే బర్ఫీ వస్తుంది, లేకపోతే ఇలాగే వదిలేసి ఇది హల్వా అయిపోతుంది. నాకు తెలియదు ఇంకా ఎలా అవుతుందో, నాకు చూడాలి. ఒక్కొక్కరు వచ్చి చూసిపోతున్నారు మా ఇంట్లో నా స్వీట్ ఏం చేస్తున్నా అని చెప్పి. బాగా సొలిడిఫై అయింది అండ్ చిన్న చిన్న బబుల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మిక్చర్ ని మొత్తము ఈ ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఆ స్వీట్ మిక్చర్ మొత్తం మనం ప్యాన్ లో నుంచి ఇట్లా ఈ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక నేనైతే దాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవడానికి మనం అన్నం పెట్టుకుంటాం కదా, అది యూజ్ చేసా. దాంతో అయితే నాకు ఈజీగా వచ్చేస్తుంది, అందుకే దాంతో అది యూజ్ చేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని ఒక 10 minutes వదిలేస్తా, కూల్ అయిపోయాక అది కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడు దీన్ని కట్ చేసేస్తా అండ్ దీని పైన డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తా. లోపల వేసేసామంటే మనము స్వీట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు అదంతా ఇరిగిపోయి అలా అయిపోతుంది. సో పైన డ్రై ఫ్రూట్స్ ని డెకార్ చేస్తాను. మీన్ వైల్ నా స్వీట్ సాలిడిఫై అయ్యేలోపు ఐ వాంట్ టు సే హాయ్ టు రమ్య వాళ్ళ మమ్ జ్యోతి గారు అండ్ పద్మ గారు, ఇంకా ఒక 2 years కిడ్డో లిఖిత్. మీ అందరికి బిగ్ హాయ్. ఐషాని ఇప్పుడే లేసింది. ఐషు నేను స్వీట్ చేసా, మా అమ్మ వాళ్ళకి ఇద్దాము, ఎలా ఉందో అడుగుదామా? నువ్వు పడుకునే టైంలో చేసేసా, మళ్ళీ లేస్తే చేయనియవు కదా. దా మా అమ్మ వాళ్ళకి ఇద్దాం మళ్ళీ, ఓకేనా? ఇద్దామా దా. అరే జెన్యున్ గా చెప్పండి, ట్రై చేసి. చాలా బాగుంది, షుగర్ తక్కువ ఉంది, బాగుందా? ఓకే, అయితే నా స్వీట్ సక్సెస్. బర్ఫీ అయితే కరెక్ట్ గా షేప్స్ అయితే కొంచెం అటు ఇటుగా వచ్చాయి, ఎగ్జాక్ట్ గా ఇట్లా మనకు షాప్ లో షేప్స్ లాగైతే రాలేదు దానికి. Well, that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye. Munda cheppesava? Bye bye. Bye bye. Yeah. Bye bye. Bye bye.